హాయ్! పూరీల్లోకి కానీ, చపాతీల్లోకి, అలాగే పుల్కాల్లోకి చాలా ఈజీగా చేసుకునే శనగల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం కొన్ని శనగలు తీసుకొని నైట్ అంతా వాటర్‌లో నానపెట్టి పక్కన పెట్టుకోవాలి. నైట్ అంతా నానిన శనగల్ని మనం ఒక కుక్కర్‌లోకి తీసుకొని అందులో సరిపడా వాటర్ పోసుకొని 2, 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని ఆ ఉడికిన వాటర్‌ని కూడా పడేయకుండా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయల్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని బరకగా ఆడించి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఆడించి పెట్టుకున్న ఉల్లిపాయని కొద్దిగా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు బాగా నూనెలో వేగించుకోవాలి. అలాగే ఒక 2, 3 టమాటా ముక్కలు తీసుకొని వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా అందులో వేసేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు కూడా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించేసుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా కర్రీకి టేస్ట్ని ఇస్తాయి కాబట్టి బాగా మగ్గేంత వరకు వేగించుకుని తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకొని కారాన్ని కూడా అందులో వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కూడా మనం ఈ గ్రేవీని బాగా మగ్గించాలి. అది బాగా మగ్గిన తర్వాత మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న శనగల్ని వాటర్తో సహా అందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. సాల్ట్ కావాలంటే మీ రుచికి తగ్గట్టుగా మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు. బాగా కలిపేసుకుని అవన్నీ కూడా మూత పెట్టేసుకుని ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికించేసుకుని అవి బాగా ఉడికి దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర దాంట్లో వేసేసుకుంటే చాలా టేస్టీగా శనగల కర్రీ అయితే రెడీ అయిపోయింది.